చాలా శుభదినం. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు ఆధ్వర్యంలో ఈరోజు మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాల మీద ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే మా బానిస బతుకుల నుంచి విముక్తి చేయండి. ఈ రోజు బీఎస్పీ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే మరి ముందుకెళ్తే, చరిత్ర ముందుకెళ్తే ఈవేళ బీసీలని మరి సోహం మహారాజు గారు మరి ఆ రోజు మనకి ప్రభుత్వాలు లేని టైంలో రాజరికంలోనే కూడా ఆ రోజు కూడా బడుగు బలహీన వర్గాలకి మరి రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ కమిషన్ వేశారు, అలాగే మరి మండల కమిషన్ వేశారు. మండల కమిషన్ వేసినప్పుడు 27% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీనికి ఆ రోజు కూడా మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అది కూడా బీఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంశీరామ్ గారు మరి ఆయన వల్ల కూడా, ఆయన పోరాట ప్రతిమ కూడా ఈవేళ 27% అనిపిస్తా ఉన్నాం. అంతేకాదు ఆర్టికల్ 340 15-16లో కూడా అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగంలో మరి బీసీలకి ఓటా ఇవ్వాలి, బీసీ బడుగు బలహీన వర్గాలకి ఓటా ఇవ్వాలని రాజ్యాంగంలో కూడా పొందుపరుస్తుంది. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మన ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకుంటారు తప్ప మన చట్టసభల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఏది లేదని తెలియజేస్తూ ఈవేళ మొన్నే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి జనాభా మరి లెక్కలు మరి పెట్టడం జరిగింది, గణాంకాలం. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ మారింది. మరి చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆయన ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జనగణన ప్రవేశపెట్టండి. ఈ జనగణన ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బీసీల శాతం ఎంత అనేది మేము నిర్ణయించుకుంటాం, మీరు నిర్ణయించడం కాదని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఒకటే, గొర్రెలకు, మేకలకు, పందులకు, కుక్కలకు కూడా జనాభా లెక్క మన లెక్కలు ఈవేళ మనుషులకు లేవు, జనాభాలకి బీసీలకి జనాభా లెక్కలు లేవు. ఈవేళ బీసీలకి కానీ జనాభా లెక్కలు కానీ బయటకు తెస్తే మీ పేటాలు కదిలిపోతాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా సరే గణాంకాలు బయట పెట్టండి. బీసీలకి ఎంత ఓటా, మా ఓటా మాకు ఇవ్వండి, మాకు ఎక్స్ట్రా అవసరం లేదు, మా ఓటా మాకు ఇవ్వండి అని మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే బీహార్ లో మొదలు పెట్టారు జనాభా లెక్కల ప్రకారం మరి జనగణన. ఈ రాష్ట్రంలో కూడా జనగణన ప్రవేశపెట్టండి. మొన్న పక్కన మన తెలంగాణలో 42% జనాభా మరి బీసీలకి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రంలో 42% బీసీల జనాభా మరి బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు ఎవరని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ బీఎస్పీ ద్వారా ముఖ్యంగా మేమందరూ కూడా ఈవేళ 100ల సంఖ్యలో బీసీ సంఘాలకు రావడం కారణం ఒకటే, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజున మీ అందరూ బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చింది. మేము బీసీల సంఘం తరఫు మీకు మద్దతు ఇవ్వకపోతే మేము బతికిన ఒకటి సచ్చిన ఒకటి బీసీలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ మునుముందు కార్యక్రమం ఇది ఎక్కడితో ఆగదు. మునుముందు కార్యక్రమం బీఎస్పీ తరఫున అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే బీసీలకు మద్దతు ఇచ్చే పార్టీకి మేము సపోర్ట్ చేసి మేము ముందుంటామని ఈ కార్యక్రమం తెలియజేస్తూ జై బీసీ.